ఆర్టికల్ 370ని ఆ రోజు అంబేద్కర్ గారు భయంకరంగా దాన్ని వ్యతిరేకించాడు. ఆర్టికల్ 370 ఉండొద్దు, దేశం మొత్తం ఒకటే రాజ్యాంగం ఉండాలి, ఒకటే జెండా ఉండాలి అని చెప్పింది అంబేద్కర్. కానీ ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ బలవంతంగా కాశ్మీర్ని వేరు చేసి 2 రాజ్యాంగాలు 2 జెండాలు పద్ధతిని తీసుకొచ్చింది. ఆ రోజు 370 ఆర్టికల్ని పూర్తిగా వ్యతిరేకించింది ఎవరు? అంబేద్కర్ గారు కాదా? అలాంటి రాజ్యాంగంలో 370 ఆర్టికల్ని తీసేటప్పుడు బలవంతంగా పెట్టారా, లేకుంటే ఉభయ సభల్లో చట్టాలు పెట్టి ఉభయ సభల్లో తీర్మానం చేశారా, ఓటింగ్ తీర్మానం చేశారా లేదా బీజేపీ? మరి రాజ్యాంగాన్ని అంత పెద్ద 370 ఆర్టికల్ని, అంబేద్కర్ వ్యతిరేకించిన ఆర్టికల్ని కూడా రాజ్యాంగంలోని ప్రిన్సిపల్ ఆధారంగానే ఓటింగ్ విధానం ద్వారానే తీసుకొచ్చి ఆర్టికల్ 370ని తీసేసిన బీజేపీ అంబేద్కర్ని అవమానించిందా?